ఆయన మాటలేం పట్టించుకోకండి. ఆయనని దూరంగా పెట్టడానికి సరైన కారణం ఉండబట్టే మోడీ గారు ఆయనకి అన్ని విషయాలు తెలుసు. అందుకని ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. ఎందుకంటే ఇతని క్యారెక్టర్ ముందే తెలుసు కావచ్చు. ఎందుకంటే ఆయనతోటి చాలా క్లోజ్గా మెలిగే, ఆయన ఈవెంట్స్ని మేనేజ్ చేసే అమెరికాలో ఒకతను ఉన్నారు. ఆయన పేరు చెప్పను నేను ఇప్పుడు. నేను సుబ్రహ్మణ్యం గారు వస్తానంటే అమెరికాకి నేను ఆయన ఈవెంట్ని కూడా హోస్ట్ చేద్దాం అనుకున్నాం, డబ్బులు ఖర్చు పెట్టి. తర్వాత ఆయన రామ జన్మభూమి జడ్జ్మెంట్ వస్తుందని చెప్పని ఈవెంట్కి రాకుండా వెళ్ళిపోయాడు. అయితే దాని తర్వాత ఆయనకి ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్, ఎంతమంది తిరుపతిలో ఎంతమంది నాన్ హిందువులు పనిచేస్తున్నారు అనే లిస్ట్ ఇస్తే వాళ్ళెవరు అదంతా అబద్ధం, నాన్ హిందువులు ఎవరు లేరు అని చెప్పని బయటకు వచ్చి మీడియాకి చెప్పి ఉన్న రియల్ విషయాలన్నీ బయటకు రానికుండా చేశాడు అని చెప్పని వేరే పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ పార్టీకి సహకరించడానికి కోసం చేశాడని చెప్పని నాకు విషయం తెలిసింది. అంటే అమ్ముడు పోయిన మనిషి అని ఒక విషయం నాకు తెలిసింది. అందుకని ఈ మనిషిని మాత్రం నమ్మటానికి వీల్లేదు. కొన్ని విషయాలు చేసుండొచ్చు. వాజ్పేయి గవర్నమెంట్ని పడేసింది కూడా ఆయనే కదా. మరి బీజేపీని ఆయన ఎట్లా నమ్మి ఆయన్ని చేయాలా? మోడీ గారు ఆయన ఎట్లా పెట్టుకుంటారు? మోడీ గారు క్యాబినెట్లో చిన్న ప్రాబ్లం చేసే క్యాండిడేట్ని కూడా ఆయన దగ్గర పెట్టుకోడు. ఎందుకంటే పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ నడిపించాలని చెప్పని 10 సంవత్సరాల నుంచి మచ్చ కూడా పడకుండా నడిపిస్తూ ఉన్నాడు. అట్లా చేయాలంటే ఎవ్వరి వల్ల కాలేదు ఇప్పటివరకు. తర్వాత ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ చాలా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. అన్ని రకాల న్యూస్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. మోడీని ఎవరు ఓడించలేరు అని చెప్పని సర్టిఫికెట్ ఇచ్చేస్తూ ఉన్నాడు 2024కి. సో ఇప్పుడు ఇండియా అలయన్స్లో ఉన్న వాళ్ళందరూ మెల్లింగా ఒక్కొక్క పార్టీ జారుకుంటూ ఉంది. ఇప్పుడు ఎట్లాగో గెలవలేము, మోడీకి అగ్నెస్ట్గా ఉండి ఓడిపోవటం కంటే మోడీతో కలిసి 10-15 సీట్లు గెలవచ్చు అని చెప్పని ఒక్కొక్క పార్టీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉన్నాయి. తర్వాత మహారాష్ట్రలో మోడీ ఇంకో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు. మరాఠా రిజర్వేషన్స్, ఒక మరాఠా లీడర్ ఒక అతను ఎవరో చాలా సంవత్సరాల నుంచి ఆందోళన జరుపుతూ ఇప్పుడు పీక్ అంటే బీజేపీ గవర్నమెంట్ని కార్నర్ చేయడానికి కోసమని నిరాహార దీక్ష చేయటం మొదలెట్టాడు. అంటే మరాఠాస్ శివాజీ సేనల్లో బాగా పనిచేశారు. అంటే దేశం కోసం విపరీతంగా త్యాగం చేసి అందరూ యుద్ధాలు చేసి మన దేశాన్ని విడిపించడానికి చాలా అంత యునైట్ చేయడానికి మరాఠా ఎంపైర్ ఆల్మోస్ట్ కటక్ నుంచి కటక్ అని, అంటే పేషావర్ దగ్గర అటక్ అని చెప్పని ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దాకా, అక్కడి నుంచి తీసుకొచ్చి మన అన్ని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, లాహోరు, పంజాబ్ ఏరియాస్ అన్నీ కూడా, మహారాష్ట్ర అవన్నీ కూడా గెలిచి ఫైనల్గా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఎక్కడ మన ఒరిస్సా దాకా కింగ్డమ్ని పెంచారు. సో అంత ఫైటింగ్ చేసిన వాళ్ళు ఈ రోజున కొంచెం ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నాం, మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పని వాళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నట్టున్నారు. వాళ్ళకి రిజర్వేషన్లు కావాలని గొడవ చేస్తూ ఉంటే మోడీ గారు కావాలని చెప్పని వీళ్ళని కొంచెం శాంతపరచడానికి కోసం అని చెప్పని దేవేంద్ర ఫడ్నవీస్ని పెట్టకుండా చీఫ్ మినిస్టరు మహారాష్ట్రలో మరాఠాకు సంబంధించిన శివసేన ఫ్యాక్షన్ నుంచి వచ్చేసిన షిండేని చీఫ్ మినిస్టర్గా చేసి ఈ శరద్ పవార్ కూడా మరాఠాస్కి సంబంధించినడు అనమాట. సో వాళ్ళ పార్టీని కూడా చీల్చి అజిత్ పవార్ని తీసుకొచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశాడు. సో ఇద్దరు మరాఠా చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు మరాఠాకి సంబంధించిన మరాఠా జాతికి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడి
నిరాదేశ ఆపేటట్టు చేసి వాళ్ళకి రిజర్వేషన్స్ డిక్లేర్ చేశారు. అది ఎట్లా అవుతుందో తెలియదు, కానీ ఒక గవర్నమెంట్ నుంచి డెసిషన్ వరకు ఇచ్చారు. అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదని తర్వాత, బట్ వాళ్ళని మాత్రం శాంతించారు ఈ రోజున. తర్వాత మనకి రామ జన్మభూమి అసలు వండర్. అసలు ఈ ప్రపంచమంతా మన హిందువులు ఉన్న ప్రతి చోట ఆర్ఎస్ఎస్ వాళ్ళు భలే ఆర్గనైజ్ చేశారు. ఇంటింటికి వచ్చి అక్షంతలు ఇచ్చి, అయోధ్య నుంచి ఇచ్చారు అక్షంతలు అని చెప్పి ఇంటింటికి పంచి, జెండాలు పంచి, ప్రతి కాలనీలో ప్రతి కాంప్లెక్స్లో అందరూ కూడా ప్రతి ఇంట్లో దీపాలు పెట్టుకోమని చెప్పని మోడీ గారు చెప్తే ప్రతి ఒక్కళ్ళు దివాలి ఇదొక మళ్ళీ హిందువులకి మళ్ళీ ఒక పునర్జీవనం పోస్తున్నట్టుగా, ఒక